యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మెట్లదారి వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజర్, మాజీ మెంబర్ వడ్డాజు వెంకటేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మెట్లదారి వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజర్, మాజీ మెంబర్ వడ్డాజు వెంకటేష్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డుపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు నిజం కావాలనే సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా రాజకీయముగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాజీ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో భక్తులకు అనేక వసతులు కల్పించారని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అట్లా ఉండు ఒక్కటి మరి గతంలో చేసిన సభ్యులందరూ కూడా మేమంతా కూడా చర్చకు సిద్ధం. మరి మీరు రండి, మేము కలిపినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి మరి టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి మేము ఎలాంటి తప్పిదం చేయలేదు, ఇది రాజకీయ కుట్ర, దేవుని మీద రాజకీయం చేస్తున్నారు, మరి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఆరతి పట్టుకొని ప్రమాణం చేస్తున్నా, కోనేరులో స్నానం చేసి వచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఎలాంటి మేము అవకతవకలు చేయలేదు, ఆ స్వామివారి లడ్డును కనుక మేము అపవిత్రం చేస్తే మా కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ఇవ్వగానే పోలీసుల చేత బలవంతంగా గుంజించిన చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇదే సవాలు చెప్తున్నాం, మీ కుటుంబంతో, నీ మన్మంతో, నీ కొడుకుతోటి మరి నువ్వు రేపు కోనేరులో స్నానం చేసి జగన్మోహన్ రెడ్డి మరి ఈ విధంగా జంతు కళాపాలు చేసి ప్రమాణం చేస్తావా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి, మీ రాజకీయ కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి, మరి మీ వ్యవహారం కోసం మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రజలకు మరి భక్తులకు వెంకటేశ్వర స్వామి అంటే ఏడుకొండలు ఏమంటే వరల్డ్గా ప్రపంచవ్యాప్తంగా ఉంది, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బ్రేక్ దర్శనాలను సైతం కూడా పక్కకు పెట్టి ఎంత ఏమాయేమీలు వచ్చినా కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి అన్నీ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు మరి దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి, ఇంకేదైనా ఉంటే అభివృద్ధి దిశ ఇంకా తిరుమలలో ఇంకే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపక్షాల యొక్క సలహా తీసుకొని తప్పితే వారి మేము మట్టి జల్లే ప్రయత్నం చేయొద్దు. అందరు కలిసి ఉండాలి. తిరుపతి లడ్డు అంటే అందరికీ మరి ఆ లడ్డు తీసుకొని ఇంట్లో వేసుకుంటే సకల బాధలు తొలగిపోతాయి. నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు జంతువుల కలేబాల ఆయిల్తో తయారు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆ లడ్డు అపవిత్రమైందని చెప్పేసి వారిపై నిందలు వేయడము మన నారా చంద్రబాబు నాయుడు గారికి సబబు కాదు. లడ్డులో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పేసి కూడా మాజీ చైర్మన్ గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు గుండంలో స్నానం చేసి హారతిచ్చుకుంటూ ఒకళ్ళ ఈ లడ్డు గిట్ట అపవిత్రమైతే కబైలాల ఆయిల్ గిట్ట కలిసినట్టయితే మేము సర్వనాశనం అయిపోయినని చెప్పేసి ప్రమాణం చేసిండు. అధికారం మీ చేతిలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. లడ్డులో అవకతవకలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కేసులు చేసే దమ్ము ధైర్యం అధికారం మీ చేతిలో ఉంది. మీరు తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేసి
ఈ లడ్డు అవకతవకలు చేసినందుకు నీకు మంచిది కాదు. ఒకవేళ లడ్డు అవకతవకలు జరిగినట్టయితే మా కుటుంబం నాశనం కావాలని చెప్పేసి భూముల కరుణాకర్ ప్రమాణం చేశారు. దమ్ము ధైర్యం నీకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టు, లేకపోతే దమ్ముంటే నువ్వు నీ కుటుంబం వచ్చి కూడా తిరుపతిలో లడ్డులో అవకతవకలు జరిగాయని ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా, అదేవిధంగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాలూచి రాజకీయాలు చేయడు.